దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. మొదలైన యమునా పుష్కరాలు జూన్ 13 లోపు ఈ చిన్న తప్పు అస్సలు చేయకండి. మన హిందూ సాంప్రదాయంలో నదులను సాక్షాత్తు దేవతలుగా పూజిస్తాం. అలాంటి పవిత్రమైన నదులకు వచ్చే పుష్కరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత మన దేశంలో ఎంతో పవిత్రంగా భావించే యమునా నది పుష్కరాలు జూన్ 2 నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి జూన్ 13వ తేదీ వరకు అంటే మొత్తం 12 రోజుల పాటు ఈ పుష్కరాల వేడుకలు జరగనున్నాయి. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్యకాలంలో యమునా నదిలో స్నానం చేయడం వల్ల ఎలాంటి లాభాలుంటాయి, అసలు ఈ నది వెనుక ఉన్న కథ ఏంటి అనే పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన పురాణాల ప్రకారం యమునాదేవి సాక్షాత్తు సూర్య భగవానుడి కుమార్తె, అలాగే నరక లోక అధిపతి అయిన యమధర్మరాజుకు సొంత చెల్లెలు. అంతేకాదు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎన్నో లీలలు చేసిన పవిత్ర భూమి ఈ యమునా తీరం. ఇలాంటి మహామాన్వితమైన నదికి పుష్కరుడు ప్రవేశించే ఈ 12 రోజులు ముక్కోటి దేవతలు కూడా ఈ యమునా నదిలోనే కొలువై ఉంటారని నమ్ముతారు. ఈ 12 రోజుల్లో యమునా నదిలో ఒక్కసారి పుణ్యస్నానం ఆచరిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలుంటాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది, యమ బాధలు తొలగుతాయి. యమునాదేవి యమ ధర్మరాజుకు చెల్లెలు కావడం వల్ల ఈ నదిలో స్నానం చేసిన వారికి అకాల మరణ భయం పోతుందని, నరక బాధలు తప్పుతాయని సాక్షాత్తు యమధర్మరాజే వరమిచ్చారు. ఇక రెండోది, పాప విముక్తి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఈ నదిలో మునకవేయడం వల్ల తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అయితే పుష్కరాలకు వెళ్లే వాళ్ళు కేవలం స్నానం చేసి వచ్చేయడం మాత్రమే కాదు, కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి. ఈ 12 రోజులు మన పెద్దలకు అంటే చనిపోయిన పూర్వీకులకు నదీ తీరంలో తర్పణాలు ఇస్తే వారి ఆత్మకు శాంతి లభిస్తుంది. అలాగే మన కుటుంబంపై పితృదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఇక దీంతో పాటు పుష్కరాల సమయంలో చేసే దానాలకు 100 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. మీ శక్తి కొద్దీ అన్నదానం, వస్త్రదానం చేయడం చాలా మంచిది. మరి ఈ పుష్కర స్నానాలు ఎక్కడ చేయాలి, ముఖ్యమైన ఘాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ యమునా పుష్కరాల కోసం యమునా నది ప్రవహించే ఉత్తర భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఘాట్లను సిద్ధం చేశారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధుర, బృందావనం ఘాట్లలో పుష్కర సందడి అద్భుతంగా ఉంటుంది. అలాగే గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం దగ్గర స్నానం చేయడం మహాపుణ్యకరం. వీటితో పాటు ఆగ్రా మరియు ఢిల్లీలోని యమునా ఘాట్ల దగ్గర కూడా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చివరిగా భక్తులకు ఒక చిన్న విన్నపం, నది పవిత్రతను కాపాడడం మనందరి బాధ్యత. ప్లాస్టిక్ కవర్లు, పూజా సామాగ్రిని నదిలో పడేసి నీటిని అపవిత్రం చేయకండి. మరి మీలో ఎవరైనా ఈసారి యమునా పుష్కరాలకు వెళుతున్నారా? కింద కామెంట్స్ లో షేర్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.